వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ బ్రేక్ఫాస్ట్ షో. ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగే ఫ్రెష్ గా మీ ముందుకు వచ్చేసి ప్రతిరోజు ఒక రెండు ఫ్రెష్ అండ్ లేటెస్ట్ రెసిపీస్ ని మీకు పరిచయం చేస్తూ వస్తున్న బ్రేక్ఫాస్ట్ షో ఈ రోజు కూడా మరో రెండు స్పెషల్స్ తో సిద్ధంగా ఉంది. మరి అందులో భాగంగా ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నేను మీకు ఇడ్లీస్ లో మరొక వెరైటీ చూపిస్తా. ఎందుకంటే ఈ వారం అంతా కూడా మనం ఇడ్లీస్ లో స్పెషల్స్ ట్రై చేస్తున్నాం కదా, అలా ఈ రోజు మరొక స్పెషల్ ఏంటంటే దహీ ఇడ్లీ. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? సో దహీ ఇడ్లీ ప్రిపేర్ చేసేద్దాము. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇడ్లీ బ్యాటర్ తీసుకుందాం. ఓకే, సో ఇడ్లీ బ్యాటర్ రెడీగా ఉంది. ఇందులో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్పూన్ తీసుకుంటాను. సో ఫస్ట్ నేను ఇందులో క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను. క్యాప్సికమ్ చాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. సో అవి ఇందులో వేసేస్తున్నాను బ్యాటర్లో. నెక్స్ట్ స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ చాలా హెల్దీ కదా అండ్ చాలా టేస్టీ కూడా. అయితే స్వీట్ కార్న్ నేను ఉడికించడం లాంటిది ఏం చేయలేదు, డైరెక్ట్ గా స్వీట్ కార్న్ తీసేసుకుంటున్నాను అంతే, కడిగేసి. ఓకే, అండ్ ఇప్పుడు బీట్రూట్ తురుమును కూడా ఇందులో వేసేసుకుందాం. సో ఇవన్నీ కూడా మిక్స్ చేద్దాం. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్, మిగతావన్నీ వేసుకుందాం. క్యారెట్, బీట్రూట్ మనకి స్కిన్ కి చాలా మంచిది, స్కిన్ కి మంచి గ్లో ఇస్తుంది అంటారు ఇవి తీసుకుంటే. అందుకని ఇలాంటివి ఎక్కువగా మన స్కిన్ చాలా బాగుండాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువగా క్యారెట్, బీట్రూట్ తీసుకుంటే చాలా మంచిది. స్కిన్ మంచిగా గ్లో అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది మామిడికాయ, పచ్చి మామిడికాయ తురుము వేస్తున్నాను ఇందులో. సో దహీ ఇడ్లీలో మామిడికాయ, పెరుగు కూడా ఉంటుంది కాబట్టి మనకి ఈ ఇడ్లీ పుల్ల పుల్లగా ఉంటుంది టేస్ట్ చేయడానికి. సో ఇప్పుడు ఇందులో నేను క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను. ఫస్ట్ బీట్రూట్ వేసాం కదా, ఇప్పుడు క్యారెట్. ఇదేంటంటే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఫైనల్ గా కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసేసాను, వేసేస్తున్నాను. రైట్, సో ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాం. ఇదంతా చక్కగా కలిపేసుకున్నాం అనుకోండి, మనకి దహీ ఇడ్లీకి కావాల్సిన బ్యాటర్ ప్రిపేర్ అయిపోతుంది. కలిపేస్తాను, బట్ అంతకన్నా ముందు నేను స్టవ్ ఆన్ చేసేసి ఇడ్లీ కుక్కర్ పెట్టేశాను, వాటర్ పెట్టి. సో కొంచెం వాటర్ హీట్ చేసుకుందాం ఇందులో. తర్వాత ఇడ్లీ బ్యాటర్ పెట్టేద్దాం. ఓకే, సూపర్ గా మన బ్యాటర్ రెడీ అయిపోయింది. స్వీట్ కార్న్ కూడా హెల్త్ కి చాలా మంచిది. అలాగే దీంతో కర్రీస్, ఇంకా డైరెక్ట్ గా స్వీట్ కార్న్ ని ఉడికించేసి తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తూ ఉంటారు. సో అలా నేను ఈరోజు ఇడ్లీలో కూడా స్వీట్ కార్న్ మిక్స్ చేసేస్తున్నాను. ఆల్ రైట్, బ్యాటర్ అయితే మిక్స్ అయిపోయింది నీట్గా. ఓకే, సో ఇడ్లీ బ్యాటర్ అయితే నేను ప్రిపేర్ చేసేసాను, వాటర్ కూడా పెట్టేశాను, వాటర్ హీట్ ఎక్కిపోతుంది. సో ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి బ్యాటర్ని షిఫ్ట్ చేసుకుందాం మనం. దహీ ఇడ్లీకి కావాల్సిన బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇడ్లీ ప్లేట్స్లోకి షిఫ్ట్ చేస్తున్నాం.
సో నీట్ గా ఆయిల్ అప్లై చేసేసాను కదా. ఇప్పుడు బ్యాటర్ ని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఈరోజు మనం రెగ్యులర్ గా ఉండే వైట్ కలర్ ఇడ్లీస్ కాకుండా కలర్ఫుల్ ఇడ్లీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దహి ఇడ్లీ. ఓకే, ఇందులో నేను పెరుగు మిక్స్ చేయలేదు కదా, మళ్ళీ పెరుగు ఎప్పుడు వస్తుంది, దహి ఇడ్లీ అనింది అని అనుకుంటున్నారు కదా మీరు. చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. ఓకే, సో పెట్టేస్తాం కదా. నెక్స్ట్ దీన్ని ఇడ్లీ కుక్కర్లోకి పెట్టేసుకుందాం. అంతే. సో ఇప్పుడు దీన్ని ఒక 5 to 10 minutes ఇలాగే మనం కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది మన దహి ఇడ్లీ. సో ఒక 5 minutes మనం వెయిట్ చేద్దాము. బట్ అంతకన్నా ముందు ఏం చేయాలి అంటే, దహి చెప్పాను కదా ఇంతకు ముందు, ఇప్పుడు దహి టర్న్ అన్నమాట. సో దహి పెరుగుని మనం బీట్ చేసుకుందాం. బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాము. అండ్ ఇది కుక్ అయ్యేలోపు నేను 5 minutes లో పెరుగుని కూడా బీట్ చేసేసుకుంటాను. ఇడ్లీ బ్యాటర్ ని ఇడ్లీ పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఇడ్లీస్ ప్రిపేర్ అయిపోయాయి, తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఓకే, సో దహి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాం మనం. సో ఇడ్లీ రెడీ అయిపోయింది. అయితే బ్రేక్ కి ముందు నేను పెరుగుని చక్కగా బీట్ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు దహి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇడ్లీ అయితే ప్రిపేర్ అయింది, నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. అందుకోసం నేను ఫస్ట్ సర్వింగ్ ప్లేట్ తీసుకుని వచ్చేస్తాను. సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి మనం ఇడ్లీని పెట్టేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ నేను పెరుగు బీట్ చేసి పెట్టుకున్నాను చెప్పాను కదా. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. పెరుగులో వేసేసి ఒకసారి కలిపి ఈ బీట్ చేసుకున్న పెరుగుని ఇడ్లీ పైన వేసేద్దాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాము. ఓకే, ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. కొంచెం ఆయిల్ వేద్దాం. ఓకే, ఇప్పుడు ప్యాన్ లో కొన్ని ఆవాలు వేద్దాం. దాని తర్వాత మినపప్పు, సో ఇది కూడా వేద్దాం. అంటే ఇప్పుడు మనం పోపు వేసుకుంటున్నాం. ఇప్పుడు జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి ఒక 3-4, అండ్ నెక్స్ట్ కాజు కూడా వేద్దాం. ఫైనల్ గా కరివేపాకు వేసేసి ఇవన్నీ పోపు పెట్టేసుకుందాం. ఒకసారి మిక్స్ చేద్దాము. అంతే, ఇంకా మనం ఈ పోపు పెట్టేసుకుని పోపుని ఇడ్లీలో వేసేసుకున్నాం అనుకోండి, అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపును కూడా సర్వింగ్ బౌల్లో మనం ఇడ్లీస్ వేసేసుకున్నాం కదా, అందులో వేసేద్దాం. ఓకే, సో రెడీ అయిపోయింది దహి ఇడ్లీ.
మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నోట్ చేసేసుకోండి. దహి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి 1 కప్పు, మినపప్పు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు 2 రెమ్మలు, కాజు 5, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, జీరా 1 టేబుల్ స్పూన్, మామిడికాయ తురుము 1 టేబుల్ స్పూన్, క్యాప్సికం 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు. దహి ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఇడ్లీ బ్యాటర్ లో క్యాప్సికం, స్వీట్ కార్న్, బీట్రూట్ తురుము వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, మామిడి తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని తర్వాత ఇడ్లీ ప్లేట్ కు నూనె అప్లై చేసుకుని ఇడ్లీ బ్యాటర్ ను కొంచెం కొంచెంగా వేసి ఇడ్లీ పాత్రలో అమర్చి స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కాజు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. చివరగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి పెరుగు కలిపి అలాగే పోపు మిశ్రమాన్ని కూడా వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, దహి ఇడ్లీ రెడీ. ఓకే, సో దహి ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రిపరేషన్ చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. వావ్, మామూలుగా లేదు, సూపర్ గా ఉంది దహి ఇడ్లీ. నిజంగా పెరుగు వేస్తే ఆ రెసిపీ చాలా ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది కదా. అలాగే ఇందులో కూడా అలాగే సేమ్ చాలా టేస్టీగా ఉంది. మనం అన్ని క్యారెట్, బీట్రూట్, మ్యాంగో తురుము ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసి ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో అవన్నీ కూడా మనకి ఇడ్లీ తింటూ ఉంటే మధ్య మధ్యలో అలా తగులుతూ ఉన్నాయి. అండ్ పైనుంచి పెరుగు కూడా ఫుల్ గా వేసేసాము. పెరుగులో చక్కగా నానిపోయి ఇడ్లీ అయితే సూపర్ టేస్టీగా ఉందండి. పుల్ల పుల్లగా, కమ్మకమ్మగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి. ఓకే, సో మన ఫస్ట్ సెగ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో దహి ఇడ్లీ టేస్ట్ చూసాము, చాలా బాగుంది. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో ఈ రోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ, అదేంటంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ దహి వడ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా చూసి ఫాలో అయిపోండి. సో మల్టీగ్రెయిన్ బ్రెడ్ దహి వడ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా వచ్చేసాయి. అయితే ఫస్ట్ ఏంటంటే మనం వడలు వేసుకోవాలి. దాని తర్వాత మనం పెరుగుతో మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది. అయితే ఫస్ట్ వడలు వేసుకోవాలి అంటే మనం మిక్స్చర్ ప్రిపేర్ చేసుకోవాలి. సో మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను ఫస్ట్. సో మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ ఏం వేస్తామంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఉంది కదా, దీన్ని చిన్న చిన్న పీసెస్ గా చేసి ఇందులో వేసేసుకుందాం. ఓకే, సో ఇలా మనం బ్రెడ్ వేసుకోవాలి, ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకోవాలి. అయితే ఇది ప్రిపేర్ చేసే లోపు ఫస్ట్ నేను ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ చేసేసుకుంటాను. డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ ఎక్కాలి కదా, కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఆయిల్ హీట్ చేసేద్దాము. సో ఇలా బ్రెడ్ పీసెస్ అన్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం శనగపిండి వేసుకుందాం. స్పూన్ తీసుకుంటాను, శనగపిండి వేస్తున్నాను. శనగపిండి మనకు కొంచెం బైండింగ్ లాగా యూజ్ అవుతుంది అనమాట, బైండింగ్ కి. ఇది జుక్నీ పేస్ట్ ఇందులో వేస్తున్నాను నేను. అలాగే అవకాడో తురుము కూడా వేసేద్దాం. తర్వాత కొబ్బరి తురుము కూడా వేద్దాం ఇందులో. నెక్స్ట్ టొమాటోస్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసాను, ఇవి కూడా వేసేస్తున్నాను. ఓకే, ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అల్లం ముక్కలు, ఇవి కూడా వేసేస్తున్నాను. మనకి వడల్లోకి అల్లము అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేస్తారు కదా, అవి మనకి నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగాను. తర్వాత ఉప్పు,
ఉప్పు లేకపోతే మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా ఆ టేస్ట్ రాదు కదా. ఇప్పుడు ఇందులో బాదాం పౌడర్ వేస్తున్నాను. బాదాంని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ వేసేస్తున్నాను ఇందులో. తర్వాత కొంచెం కారం వేద్దాం. ఎలాగో పచ్చిమిర్చి వేసాము కాబట్టి కారం కొంచెం. అండ్ ఇప్పుడు గరం మసాలాలో ధనియాలు ఉంటాయి కదా, సో ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇది పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. సో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇవన్నీ వేసేసాం కదా. ఇది స్పూన్ తీసి నీట్గా చేత్తో మిక్స్ చేసుకోవాలి. నేను మిక్స్ చేసేస్తాను. మనం ఇందులో అన్ని వెజిటబుల్స్ వేసాం కదా, టొమాటో ఇంకా పేస్ట్లు. సో కాబట్టి మనము వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే వెజిటబుల్స్ లో ఉండే వాటరే మనకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ మిక్చర్ ని మనం వడలుగా వేసేసుకుందాం. చూద్దాం. ఫస్ట్ మనం ఆయిల్ పెట్టేసాం కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందండి. మనం వడలది ప్రిపేర్ చేసేసరికి మిక్చర్. సో దీన్ని మనం వడలుగా వేసేసుకుందాం నీట్గా. సో మనం ఇలా వడలు చేయి పైన చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాల్సిందే ఇంకా. సో ఇలా అన్ని వడలు కూడా చేసేసుకుని డీప్ ఫ్రై చేసి రెడీ పెట్టుకోవాలి. సో నేను రెడీగా చేసేస్తాను. బ్రేక్ కన్నా ముందు మనం వడలు వేస్తూ ఉన్నాం కదా, సో వడలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్ తీసుకొని వస్తాను. ఓకే, డీప్ ఫ్రై చేసేసుకున్నాం చక్కగా. అన్ని డీప్ ఫ్రై అయిపోయాయి. ఓకే, సో బౌల్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇంకో ప్యాన్ ఆన్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి మనం దీన్ని పోపు పెట్టుకుందాము. సో పోపు దినుసులు ఫస్ట్ మనం జీలకర్ర వేద్దాం. నెక్స్ట్ కరివేపాకు. ఇప్పుడు కొంచెం ఆర్గానో. సో కొంచెం ఉల్లిపాయ పొడి వేస్తున్నాము. నెక్స్ట్ వెల్లుల్లి పొడి కూడా వేద్దాం. ఇప్పుడు ఈ పోపులో పెరుగు వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి పెరుగు వేసేస్తాం. సో ఇందులో చివరిగా కొంచెం సాల్ట్ వేద్దాం. మనం ఆల్రెడీ వడలు వేసేటప్పుడు కొంచెం వేసాం కదా, సో పెరుగులో కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఈ పోపు అలాగే పెరుగు మొత్తం మిక్స్ చేసుకుని నీట్గా వడల్లో వేసేసుకుందాం. వడల పై నుంచి ఓకే, సో ఫైనల్ గా రెడీ అయిపోయింది మన మల్టీగ్రెయిన్ బ్రెడ్ దహి వడ. మరి లేట్ చేయకుండా మీకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేసేయండి. మల్టీగ్రెయిన్ బ్రెడ్ దహి వడకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్
4 స్లైస్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, బాదం పొడి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, ధనియా పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, ఉల్లి పొడి 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, టొమాటోలు 2 టేబుల్ స్పూన్లు, అవకాడో 1 టేబుల్ స్పూన్, జుకినీ 1 టేబుల్ స్పూన్. మల్టీగ్రెయిన్ బ్రెడ్ దహివడ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె డీప్ ఫ్రై కి సరిపడా పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో బ్రెడ్ ముక్కలు, శనగపిండి, జుకినీ తురుము, అలాగే అవకాడో తురుము, కొబ్బరి తురుము, టమాటోలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, బాదం పొడి, కారం, ధనియా పొడి, మిరియాల పొడి వేసి వడల పిండి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వడల పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని వడల్లా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరో పాన్ లో నూనె పోసుకుని జీలకర్ర, కరివేపాకు, ఆరిగానో, ఉల్లి పొడి, వెల్లుల్లి పొడి వేసి కొంచెం వేగాక పెరుగు, ఉప్పు వేసి ఒకసారి కలుపుకుని చివరగా సర్వింగ్ బౌల్ లోకి వడలను తీసుకుని పైనుంచి పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మల్టీగ్రెయిన్ బ్రెడ్ దహివడ రెడీ. మల్టీగ్రెయిన్ బ్రెడ్ దహివడకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. వావ్, సూపర్ గా ఉంది. మల్టీగ్రెయిన్ బ్రెడ్ దహివడ. వడ మనం బ్రెడ్ తో చేసాం కాబట్టి ఆ స్లైసెస్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాం కాబట్టి వడ తింటూ ఉంటే అవి మనకి నోటికి తగులుతూ సూపర్ గా ఉన్నాయి. అందులోనూ పెరుగులో చక్కగా నానిపోయి అబ్బాబాబా ఎంత టేస్టీగా ఉందో. నేను చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేయండి, అప్పుడు మీకు ఆ ఫీల్ తెలుస్తుంది. ఓకేనా? సో కంపల్సరీ ట్రై చేయండి. ఓకే, సో చూసారు కదా ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోని. ఒకవేళ మీరు మన బ్రేక్ఫాస్ట్ షో ఈ రోజు చూడడం మిస్ అయితే హ్యాపీగా www.youtube.com/etvabhiruchi లేక www.facebook.com/etvabhiruchi టైప్ చేసి అక్కడ కూడా మన ప్రోగ్రామ్ ని చక్కగా ఫాలో అయిపోవచ్చు. ఓకే, సో చూసారు కదా ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో దహి ఇడ్లీ అండ్ సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో మల్టీగ్రెయిన్ బ్రెడ్ దహి వడ. రెండు కూడా సూపర్ గా ఉన్నాయి. ట్రై చేయండి చేసుకుని. అలాగే రేపు మరో 2 స్పెషల్ రెసిపీస్ తో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ షోలో నేను మీ ముందుంటాను. Until then, have a nice day. Bye bye.